మోహన్ గారు ఉన్నారు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ పోరాట సమితి నుంచి. మోహన్ గారు, ఏంటి ఈ మొత్తం వ్యవహారం మీద మీ స్టాండ్ ఏంటి? నా స్టాండ్ నేను చెప్తున్నాను కదా సార్, ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ ఏమంటారు, అందరు కూడా ఎవరికి నచ్చిన స్పెక్యులేషన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప యాక్చువల్ అక్కడ ఏం జరిగింది, ఆ జరిగిన తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్లిన దాన్ని మన స్టైళ్లలో ఏ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. కాంగ్రెస్ కి నచ్చినట్టు కాంగ్రెస్ చెప్పుకుంటుంది, మన బీజేపీకి నచ్చినట్టు బీజేపీ చెప్పుకుంటుంది, కొన్ని గుజరాతీ సంఘానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు వాళ్ళకి నచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా ఇది మార్వాడీలకు మంచి అని చెప్పి రాకాజీ చెప్తున్నారు. కానీ నా ఉద్దేశం వీటన్నిటి కూడా భిన్నంగా ఉందండి. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ నేను ఒక మాట అంట, ఒక నలుగురు కలిసి కుక్కను గాడిదంటే గాడిద అవుతుందా? కాదు కదా. మరి అట్లాంటప్పుడు నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతా. తెలంగాణ విమోచనానికంటే ముందు తెలంగాణని సుమారు 250 నుంచి 300 సంవత్సరాల దాకా నిజాం పరిపాలించారు. నిజాం రూలింగ్ అంటే ముస్లిం రూలింగ్. అంటే ఇది మన ఈ పాట్ మార్కెట్స్ కన్నా వేరే టాపిక్. జనరల్ గా తాగుడు మీద మాట్లాడుతారు, ఏదో తెలంగాణలో తాగుడే మాకు చాలా మంచిది, మా కల్చర్ అన్నట్టుగా మాట్లాడుతారు కదా. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. నేనేమంటున్నా అంటే, 300 సంవత్సరాలు తెలంగాణను ముస్లింలు పాలించారు. ముస్లింల ప్రకారము తాగుడు అనేది హరాం. మరి ఏ విధంగా ఇది కల్చర్ అయింది? దానికంటే ముందు కాకతీయ రాజులు, గొప్ప సంస్కృతి నిర్మాణం చేసినటువంటి కాకతీయ రాజులు, మరి ఏ విధంగా ఇది మనకు తాగుడు కల్చర్ అయింది? అంటే నేను అదే అంటున్నా, నాకు ఒక తాగుబోతోడు వచ్చి తాగుడు గొప్పదన్నంత మాత్రాన తాగుడు మంచిది అయిపోతుందా? కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ నుంచి తాగుడు అనే కల్చర్ ని దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తాగుడు అని మనం గొప్పగా చెప్పుకుంటే, రేపు నెక్స్ట్ వచ్చిన జనరేషన్ మా తెలంగాణలో గంజాయి కొట్టుడు కల్చర్ బై, మా కల్చర్ బై, ఇగో మా ఇంటికి అల్లుడు వస్తే 2 బీడీలు గంజాయి బీడీలు ఇస్తామని చెప్పుకుంటే పరిస్థితి వస్తుంది. సిగ్గుపడాలి మనం. నేనేమంటున్నా, ఎస్, దీని గురించి నన్ను ఎవరేమన్నా సరే, తాగుడుకు దూరం అవ్వాల్సిందే తెలంగాణ యూత్. అరే, గవర్నమెంట్ ఉండొచ్చు, గవర్నమెంట్ తన రాబడి పెంచుకోవడానికి వైన్ షాపులు గడ్డగోలుగా పెంచేసి తాగుడు మన కల్చర్ అంటే కల్చర్ అయిపోతుందా? ఏ విధంగా 300 సంవత్సరాలు ముస్లింలు పాలించారు మనల్ని, ఏ విధంగా తాగుడు కల్చర్ అని చెప్పండి నాకు. రెండో విషయం, ఈ పాట్ మార్కెట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది అది ఇంటెన్షనల్ గా ప్లాన్ చేసిన ఇన్సిడెంట్ కానే కాదు. డే 1 కంప్లైంట్ ఇస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు ఇష్యూ క్లోజ్ అంటే లీగల్ గా క్లోజ్ అవ్వలేదు. ఎథికల్ గా, మోరల్ గా సమాజానికి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఇష్యూను సమాజం ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో మాత్రమే ఈరోజు దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అయితే నేనేమంటున్నానంటే, డే 1 కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా, కేవలం యాక్సిడెంటల్ గా జరిగింది, టార్గెట్ చేసి కమ్యూనిటీని టార్గెట్ చేసినటువంటి సంఘటనే కాదు అది. అయితే దీంట్లో ఈ విషయంలో నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లో ఈ పగిడిపల్లి శ్యాంసన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరిగింది. వారితో పాటు మన మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామప్రసాద్ గారు రావడం జరిగింది. ఎందుకు వచ్చాడు ఇక్కడ? వాళ్ళు జనరల్ గా ఇష్యూ తెలుసుకొని వచ్చారు. బత్తుల రామప్రసాద్ గారు కూడా లోకల్ ఆఫ్ తెలంగాణ. నేను సికింద్రాబాద్ లోకల్, సికింద్రాబాద్ లోకల్ తెలియదు, కంటెస్ట్ చేసిండు ఎంపీగా కంటెస్ట్ చేసి వచ్చిన 150 సికింద్రాబాద్ మొత్తం అనువను గల్లీ అంటే తప్పులేదు కదండి. అది కూడా కంటెస్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు, అది కూడా తప్పులేదు. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రైట్, దాంట్లో తప్పులేదు. చేసుకో. ఇప్పుడు తమిళనాడు పార్టీ నుంచి పోటీ చేసి వచ్చి మా తెలంగాణ నుంచి మిగతా వాళ్ళందరూ గో బ్యాక్ అంటే అదే సమస్య. అది కొంచెం తప్పు, అదే రాంగ్ స్టాండ్, అది రాంగ్ స్టాండ్. అదే మాకు కూడా స్టార్టింగ్ లో వాళ్ళు మాకు సపోర్ట్ చేసిరండి. బత్తుల రామప్రసాద్ అన్న వాళ్ళు ప్రతి ఇష్యూలో, మా ఎస్సీలకు సంబంధించిన ఇష్యూలో వస్తారు, నిలబడతారు, వారికి చేతనైనంత కాడికి పోరాటం చేస్తారు. వి వెల్కమ్ ఇట్, కాదనట్లేదు. కానీ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ యొక్క ఇష్యూను ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు అన్న దాన్ని చూస్తే మాకు కొంచెం ఇబ్బంది కలిగింది. ఎస్, ఫ్యాక్ట్, అక్కడ గొడవ జరిగింది, దాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేపించడం జరిగింది. దాని తర్వాత దాన్ని ఒక గో బ్యాక్ మార్వడి అని, దాని తర్వాత అసలు తెలంగాణ మన పగిడిపల్లి శ్యాంసన్ గారి అది ప్రొఫైల్ ఐడి అవన్నీ మేము చూసిన తర్వాత మాకు కూడా కొంచెం మనసుకు ఇబ్బంది కలిగింది. ఇదంతా దీని బిహైండ్ ఎజెండా మోటివ్ ఏదో వేరేలాగా ఉందని చెప్పి మాకు కూడా ఇబ్బంది కలిగి మేము ఫస్ట్ నుంచి కూడా మాకు థర్డ్ డేనే అడిగినారు, లేదు దీనిపైన ధర్నా చేద్దామంటే లేదన్నా మేము 100% నిందితులకు జైలుకు పోవాలి, ఆ విధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే లీగల్ ప్రొసీజర్ ఉందో అది జరగాల.